సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1-9 మరి మొదటి వచనం చదువుకుందాము. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతియేలునకును ముక్కాలుకును చెప్పిన మాట. మరి చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల దేవ, గొప్ప తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ సమయంలో మీరు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి మీకు వేలాది స్తుతులు. ఈ గ్రూప్ లో తండ్రి వాక్యము చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మరి ఒకసారి మీకు వందనాలు. అలాగే ప్రభా, మరి సంధ్యా సిస్టర్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో నాకు మరి ఈ యొక్క పరిచర్య చేయడానికి తను మరి సహాయం చేసిన విధాన్ని బట్టి మీకు స్తోత్రం. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని, వచ్చిన ప్రతి బిడ్డని బ్లెస్ చేయండి. రాలేని వారిని కూడా మీరు క్షమాన్ని దయచేయండి. మరి ముఖ్యంగా నన్ను మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని మీ జ్ఞానంతో నింపి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నడిపింపును దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములండి. మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయం 1-9 మనం చూస్తే ఇక్కడ ఆగూరు యొక్క ప్రార్థన గురించి మనకు తెలుస్తుంది. మరి మొదటి వచనంలో దేవోక్తి అనగా అంటే దేవుని ప్రత్యక్షత, దేవుని చిత్తము, ఆయన ప్రమాణాల గురించిన స్పష్టమైన ప్రత్యక్షత మనకు లేనప్పుడు దేవుని ప్రజలు తమ బైబిల్ ఆధారిత దృఢ విశ్వాసాలను విడిచిపెట్టి నైపైన కట్టుబాట్లను తెంచేసుకొని మామూలుగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అయితే నిర్గమకాండము 32వ అధ్యాయం 35వ వచనంలో అహరోను కల్పించిన దూడను ఆ యొక్క ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టింది. లేఖనాల్లో వెల్లడైన దేవుని చిత్తము, ఆయన నైతిక విధులు పదే పదే గుర్తు చేస్తూ ఉండకపోతే చాలా మంది ఏమైపోతారంటే ఈ లోకాచారాల వైపుకు మళ్ళీపోయి దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తారు. అయితే రోమా 12వ అధ్యాయం 1-2 మనం గమనిస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని ఆశ్చర్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని చెప్పి మనకు వాక్య భాగంలో ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పబడింది. మరి మనము ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాము అనేది మనము పరీక్షించుకోవాల. మరి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1-9 అగూరు గారి యొక్క ప్రార్థన గురించి మనకు తెలియబడుతుంది. మరి ఈ అగూరు అనే పేరుకు సేకరించువాడు అని చెప్పి అర్థము. ఈయన ఒక జ్ఞానాన్ని కూర్చువాడు అని కూడా అర్థం ఉందన్నమాట. మరి ఈ వచనాలు అగూరు ప్రార్థనను తెలియచేస్తాయి. మరి దేవుడు అబద్ధాన్ని, మోసాన్ని దూరంగా ఉంచాలని, అతిగా పేదరికం లేకుంటే ఐశ్వర్యం ఎక్కువగా కాకుండా తనకు అవసరమైనంత దైనందిన ఆహారాన్ని మాత్రమే అనుగ్రహించి దేవుని మీద ఆధారపడే జీవితాన్ని ఇవ్వమని ఈ యొక్క అగూరు గారు కోరుతాను. మరి మన జీవితాల్లో మనం ఎలాంటి కోరికలు మనకున్నాయి? మరి మన జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరమైనవి మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉంటాం. అయితే మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం జ్ఞాపకము చేసుకోవాలి. మరి అగూరు జీవితంలో ప్రధానంగా 7-8 వచనాలు మనం గమనిస్తే సత్యము, నీతిని ఆయన కోరుకున్నాడు. మరి అబద్ధాలకి, మోసానికి దూరంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినాడు. మరి ఈ ప్రార్థన ఎంతో అవసరం మన జీవితాల్లో. మనం కూడా ఇలాంటి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాల. మరి 8వ వచనంలో ఇక్కడ మనం చూస్తే మధ్యస్థమైన జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నాకు తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము అని ప్రార్థించడం ద్వారా దేవుడు ఇచ్చే ప్రతి దానిలో సంతృప్తి చెందే గుణాన్ని అలవర్చుకున్నాడు.
దేవుడు కొంచెం ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా, ఏమిచ్చినా కూడా దాంతోనే సంతృప్తి పరుస్తా పడగలుగుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 6:11లో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని చెప్పి మరి పరలోక ప్రార్థనలో మనకు ఆ వ్రాయబడింది. మరి ఈ విధంగా దేవుని సన్నిధిలో మనము అడుగుతా ఉంటాము మనకు కావలసిన వాటిని. అయితే దేవుడు మనకి ఎంత అవసరమో అంతవరకే ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటాడు. తగిన సమయంలో తగిన విధంగా మనకి సహాయం చేస్తా ఉంటాడు. కాబట్టి మరి 9వ వచనంలో మనం చూస్తే ఐశ్వర్యం యొక్క ప్రమాదము. ఆయన చెప్తా అన్నాడు, మరి ఎక్కువ ఐశ్వర్యం ఉంటే దేవుణ్ణి మర్చిపోయి తమకు దేవుడు మరి లేదని గర్వపడే ప్రమాదం ఉందని ఆయన గుర్తించినాడు. అందుకనే నాకు తగినంత మట్టుకే ఏమని దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు అన్నమాట. మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనము ఆ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది కొన్ని విషయాలు మనము గమనించవచ్చు ఇక్కడ. మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం. ఎనిమిదవ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ మరి మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధియ్యి నీకు 2 బంగారపు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదనేమో అంటున్నాడు. చూడండి ఇక్కడ మరి ఈ విధంగా మనం ఏంటంటే మనం కడుపారా మంచి ఇండ్లు కట్టించు మరి మనము మన మన అభివృద్ధి సమృద్ధి గల సమాజాల్లో ఈ భూమి మీద ప్రజలు వారి జీవితాల్లో వస్తు సముదాయాలతో సంతోషాన్ని పొందుతూ సంతృప్తి పడి అదే జీవితం అని భావిస్తూ అంటారు. ధన సమృద్ధి దేవుణ్ణి ఆయన ఆజ్ఞలను మర్చిపోయేలా మరి ఆధ్యాత్మిక దీవెనల కోసం ప్రయత్నించే విధంగా ఉంటాయన్నమాట. ఈ పాపము చెడుల గురించి మనం నొచ్చుకోవడంలో విపులమయ్యేలా శోధనలను తీసుకొస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించాలి అని చెప్పి వాక్య భాగంలో మనకు తెలియబడుతుంది. కాబట్టి మరి ఇంకా మనం 9వ వచనంలో చూస్తే పేదరికం యొక్క ప్రమాదం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అతిగా పేదరికం ఉంటే ఆకలి వలన దొంగతనం చేసి దేవుని నామానికి అవమానం తెస్తాడేమో అనే భయము ఉంది అన్నమాట. మరి ఈ విధంగా ఆయన తన ప్రార్థనలో ఎంతో గొప్ప సత్యాలను మనకు తెలియచేస్తా అన్నాడు. ఎంత అంటే తగినంత మట్టుకే ఇవ్వమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ వచనాలు భౌతికమైన విషయాల కంటే ఆధ్యాత్మికమైన సంతృప్తికి దేవునిపై నిరంతర ఆధారితానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాయన్నమాట. మరి ఆగూరు గారి ప్రార్థన మనము దేవునిపై ఆధారపడటం, ఉన్నదాంతో తృప్తి చెందడం మరియు దేవుని నామానికి మహిమ తెచ్చేలా జీవించడం నేర్పుతుంది అన్నమాట. మరి ఇది దేవుని ముందు నిష్కపటంగా మన జీవితాన్ని సమర్పించుకోవటానికి సహాయపడుతుంది. ఇంకా మనం గమనిస్తే నాకు అవసరమైనది ఇవ్వండి, నా నోరుకు సత్యం పలకాలి, నా హృదయం నిన్ను మర్చిపోకూడదని తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక విషయం మనం 6వ వచనంలో చూస్తే ఆయన మాటలతో ఏమి చేర్చుకుమో ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవు అగుదువు అని చెప్పి చెప్తున్నాడు. మరి దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు అంటున్నాడు. మరి ఈ 2 మనవులు ఏంటి అంటే 8వ వచనం 9వ వచనంలో వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు.
ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నేను విసర్జించి యెహోవా ఎవడనే అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో అంటున్నాడు. ఇక్కడ మనం 6వ వచనంలో ఆయన చెప్పిన మాటల్లో మనం ఏమి కూడా మరి చేర్చకుండా ఉండాలా అంటున్నాడు. దేవుని వాక్యాన్ని మానవ సంబంధమైన ఆలోచనలతో, అంచనాలతో నిండిన మానవ వేదాంతము, మనస్తత్వ శాస్త్రము, మరి గారడి, ఆత్మవాదం లాంటి వాటితో కూడా కలపకూడదు అని చెప్పి చెప్తా అన్నాడు. వెల్లడించబడిన దేవుని సత్యము మానవ జాతి ఆధ్యాత్మిక అవసరతలు తీర్చడానికి మరి పూర్తిగా సరిపోతుంది అనేది తెలియజేస్తుంది. మరి క్రీస్తులో మన జీవితాలను సార్థకం చేసుకోవాలంటే బైబిల్ సత్యానికి ఏదో మరికొంత కలపాలని గురించేవారు, మరి అబద్ధికులు చాలా మంది వివిధ రకాలుగా మరి ఈ యొక్క బోధలు చేస్తా అంటారు. కాబట్టి మరి మనము మన వ్యక్తిగత కుటుంబ అవసరాలు తీరడానికి, మరి దేవుని పనికి సహకరించడానికి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడానికి సరిపడినంత ఆదాయం ఇవ్వమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి అని వాక్య భాగము తెలియజేస్తుంది. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8-12 వచనాలు మనం గమనిస్తే అక్కడ మనం కొన్ని మాటలు చూడొచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరి 9వ అధ్యాయము 8-12 వచనాలు. ఇక్కడ మనము అది నా యొద్ద నుండి తొలగిపోవని దాని విషయమే ముమ్మారు వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిమిత్తం విశేషంగా మరి ఇక్కడ విశేషంగా నా బలహీనతల యందే మరి నా నా బలహీనతల యందు బహు సంతోషముగా అచ్చిచేయబడింది. నేనెప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను అని చెప్పి ఇక్కడ మరి పౌలు గారు చెప్తా అన్నాడు. కాబట్టి దేవుని యొక్క కృప మనము ఇంకే చాలు మనకి. ఎందుకంటే ఆ యొక్క దేవుని యొక్క కృప మనకు లేకుంటే మనం ఏమి కూడా చేయలేం. మరి కృప అంటే దైవ సన్నిధి, అనుగ్రహము, శక్తి, అది ఒక బలము. దేవునికి మొరపెట్టే వారికి దేవుడిచ్చే పరసంబంధమైన బలము. ఈ కృప నమ్మకస్తుడైన విశ్వాసం మీదకి దిగివచ్చి అతనిలో సువార్త పట్ల ఉన్న పట్టుదలను బట్టి అతని బలహీనతను అంగీకరిస్తాడు. మరి మన బలహీనతలు క్రీస్తు కోసము మన శ్రమలు ఎంత ఎక్కువైతే తన సంకల్పాన్ని మనలో సాధించడానికి దేవుడు మనకిచ్చే కృప అంత ఎక్కువగా ఉంటది. ఆయన మనకిచ్చేది మనం ఆయనకు పనిచేయటానికి, మన బాధలను, ముళ్ళులను సహించటానికి, మన అనుదిన జీవితాల్లో సరిపోతుంది. మనం క్రీస్తుకు సన్నిహితంగా ఉన్నంత కాలము ఆయన తన పరలోక ఆదరణను, బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మరి మన బలహీనతల్లో మనం అతిశయిస్తే వాటి ద్వారా మనకు కలుగుతున్న శాశ్వత విలువను మనము గ్రహిస్తాం. ఎందుకంటే ఇవి క్రీస్తు శక్తిని మనపై అవతరింపచేసి మనలో నివసించి ఈ బ్రతుకు గుండా మన పరలోక గృహానికి పయనిస్తుండగా మనకు బలాన్ని ఇస్తాయి. కాబట్టి దేవుని కృప మనతో ఉన్నంత వరకు మనం ఈ లోకంలో దేన్ని కూడా మనం భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడుతో ఒక విశ్వాసి అలాంటి సంబంధం కలిగి ఉంటాడు. కాబట్టి ఆ విశ్వాసి జీవితంలో మనము ఆగూరు గారు ఏ విధంగా ఆయనకు తగినంత మటుకే కోరుకుంటున్నాడు, అలాగే మనం కూడా మన ప్రార్థనలో కూడా మనం దేవుని సన్నిధిలో మరి ప్రభు నీకు